లింపచేస్తున్నాడే. మనము కలవరపడేవారిగా ఉంటాము. యెహోవా ఎదుట మౌనం గుండి ఆయన కొరకు కనిపెట్టుము. తన మార్గములను వర్ధిల్లు వారిని చూచి వ్యసనపడకుము. దురాలోచన చేయవారిని చూచి వ్యసనపడకుము. ఎందుకు వ్యసనపడకూడదు అనంటే, వారు గడ్డి ఏ రీతిగా త్వరగా పెరుగునో త్వరగా వాడిపోనో వారు ఆ రీతిగా ఉండును. వారి ఉనికి మనము వెతికినను కనపడదనమాట. అలాగే మనము ఇక్కడ ఇంకొక మాట చూసుకుంటే, కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకును. ఇంకా కొంతకాలమున భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలము జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు. దీనులైతే భూమిని స్వతంత్రించుకుంటారు. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకునే వారిగా ఉంటారనమాట. ఆ రీతిగా ప్రభువు మన రక్షణకర్త అయిన దేవుడు ఒక్కడైనను నిలువకుండా అపరాధులు నశించుదురు.